నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నిట్కల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారండి? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఫణి గారు, రేపు మంగళవారం 11వ తారీఖు మంగళవారం, ఆశ్లేష నక్షత్రంతో కూడినటువంటి మంగళవారం, అలాగే స్కంద షష్ఠి కూడా మంచి కాంబినేషన్ తో వస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఏంటి ఈ రోజుకున్నటువంటి వైశిష్ట్యం, ఎలా వినియోగించుకోవచ్చు? నిజానికి ఇప్పుడు మనకి మాస శివరాత్రి వస్తూ ఉంటుంది, అలాగే సంకష్టహర చతుర్థులు వస్తాయి, అనఘాష్టమి వ్రతాలు, కాలభైరవాష్టమి, అలాగే అవి ఎంత ప్రాముఖ్యతమైనటువంటి రోజులో ఈ స్కంద షష్ఠి అనేటువంటిది కూడా అంతే. ప్రతి మాసంలోనూ శుక్లపక్షంలో వచ్చేటువంటి షష్ఠి తిథి అది చాలా గొప్ప ఇదిగా ఉంటుంది. మార్గశిర మాసంలో వస్తుంది పెద్ద షష్ఠి, సుబ్రహ్మణ్య స్వామి యొక్క జన్మ. అలాగే ఈ షష్ఠిని ఎలా చేస్తారంటే స్కంద షష్ఠిగా చేసుకుంటారు. అంటే ఏంటి, మనకి చాలా మందికి సంతానానికి సంబంధించినటువంటి దోషాలు ఉన్నాయి. ఆ దోషాలు ఉన్నప్పుడు సంతతి కలగట్లేదు అనుకున్న వాళ్ళు షష్ఠీదేవి యొక్క ఆరాధన కూడా చేస్తారు. అలాగే మనకి షష్ఠీ కవచం అనేటువంటి కవచం కూడా ఉన్నది. అది మీరు వింటే దాంట్లో కొన్ని బీజాక్షరాలు కూడా నిక్షిప్తం చేసి ఉంటాయి. ఈ షష్ఠీ కవచాన్ని ఎవరైతే గర్భిణీ స్త్రీలు వింటారో ఆ గర్భస్రావం అనేటువంటిది కలగదు. ప్రాక్టికల్ గా కూడా చాలా వరకు రుజైనటువంటి విషయం. చాలా సార్లు గర్భస్రావం అవుతూ ఉన్నటువంటి ఆడవారు షష్ఠీ కవచాన్ని విన్నంత మాత్రం చేతనే వాళ్ళ గర్భం విచ్ఛిన్నం కాకుండా నిలబడింది. అంత గొప్ప స్తోత్రం అది. ఆ షష్ఠీ కవచంలో ఎవరిని కొనియాడారు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని. ఇప్పుడు ఈ స్కంద షష్ఠి, అందులోని ఇది మంగళవారం రోజున వస్తోంది. అసలు మంగళవారం షష్ఠి రావడం విశేషమైనటువంటి కాంబినేషన్. దాంతో పాటు ఆశ్లేష నక్షత్రం కూడా వస్తుంది. ఆశ్లేష నక్షత్రం సర్పాలు అధిదేవతలు. సుబ్రహ్మణ్య స్వామి అంటే మనందరికీ కూడా తెలుసు, జంట సర్పాలను ఎక్కువగా ఆరాధన చేస్తాం. అయితే ఆ రోజు ఏం చెయ్యాలి అంటే, ఇలా సంతానం కలగలేదు, పెళ్ళై చాలా కాలం అయింది అనుకునేటువంటి వారు, ప్రత్యేకించి పుత్ర సంతాన కాంక్ష ఉన్నటువంటి వారు, సంతానం కలిగి వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఆటిజం కానీ ఇంకో సమస్యలతో కానీ బాధపడుతూ ఉన్నటువంటి వారు, ఇలా వంశవృద్ధి కోసం, సంతానం అభివృద్ధి కోసం ప్రత్యేకించి జంట సర్పాలు రావి చెట్టు మొదట్లో ప్రతిష్ఠించబడి ఉంటాయి. వాటి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రత శివరూపాయ అన్నారు. ఆ మూలలో, రావి చెట్టు మూలలో కొన్ని ఓజోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ప్రతి మార్నింగ్ కూడా. అందుకనే మన పూర్వీకులు ఏం చేశారు, రావి చెట్టు చుట్టూ తిరగమన్నారు. ఆ ఓజోన్స్ శరీరంలోకి వెళ్ళి ఈ గర్భస్రావాన్ని కలిగించేటువంటి దోషాన్ని తీసేస్తాయి. మధ్యతో విష్ణు రూపిణే, విష్ణువు స్థితికారకుడు. హోమాలు, యజ్ఞాలు, యాగాలన్నీ కూడా రావి పుల్లలతో చేస్తాం. అలాగే మళ్ళా రావి చెట్టు శీర్ష భాగంలో ఆ చిగుళ్లలో గర్భస్రావాన్ని కలిగించేటువంటి మూలికలు ఉంటాయి. లయం చేస్తాడు శివుడు, లయం చేస్తాడు కాబట్టి అది విచ్ఛిన్నం అయ్యేటువంటి మూలికలు ఆయుర్వేదంలో ఉంటాయి. ఈ 3 లక్షణాలు ఒకే చెట్టుకు ఉండడం అది రేర్ కాంబినేషన్. అందుకని వృక్షరాజాయ అన్నం ఆయన. అప్పుడు ఏం చేయాలి, ఈ స్కంద షష్ఠి రోజున ప్రత్యేకించి జంట సర్పాల యొక్క విగ్రహం ఎక్కడైతే ఉన్నదో ఈ రావి చెట్టు మొదట్లో ఆ విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసి అప్పుడు దానికి అభిషేకం చేయడం కానీ, లేదా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ స్కంద షష్ఠి కవచాన్ని పారాయణ చేయడం కానీ ఇవి చేస్తారు. అలాగే కొంతమందికి విపరీతమైనటువంటి సర్పదోషాలు ఉంటాయి, కాలసర్పదోషాలు ఉంటాయి. అయితే మరి ఏ ఇతరత్ర దోషాల వల్ల కానీ సంతానం కలగకపోతే ఆశ్లేష బలి అని చెప్పి కొంత ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆ క్రతువుని కూడా ఈ రోజు చేయగలిగితే ఇది మామూలుగా ఇచ్చేటువంటి ఫలితం కన్నా 100 రెట్లు ఫలితం ఎక్కువగా ఇస్తుంది. అయితే ఇది ఈ ఆశ్లేష బలి ఒక క్షేత్రంలో కుక్కేనండి, కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుక్కేలో చేస్తున్నారు, ఎక్కువ చేస్తారు. ఆ క్షేత్రంలోనే ఎక్కువ ప్రాచుర్యం కలిగి ఉంది. ఎక్కడైనా చేసుకోవచ్చా? ఎక్కడైనా చేయొచ్చు కానివ్వండి. ఇక్కడ దేశ కాలమాన పాత్రలు అన్నారు. మనం చేసేటువంటి స్థానం కూడా చాలా ముఖ్యమైనదై ఉండాలి. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చుని తపస్సు చేసేటువంటి దానికి, గంగానది దగ్గర తపస్సు చేసేటువంటి దానికి తేడా. ఇక్కడ మనం దానం చేసిన దానికి, కాశీలో చేసిన దానికి తేడా ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య క్షేత్రం అది. అలా ఎక్కడ సుబ్రహ్మణ్య క్షేత్రంలోనైనా సరే చేసుకోవచ్చు, ఆ క్షేత్ర ప్రాముఖ్యతను బట్టి. ఈ మధ్యన ఇళ్లలో కూడా చేసుకుంటున్నారు, అదేం పెద్ద దోషం కాదు. కానీ ఇక్కడ టైం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ రోజు ప్రత్యేకించి సంతాన కాంక్ష ఉన్నటువంటి వారు, ఏమైనా జాతకం లేదండి మాకు,
కానీ సంతానం కలగట్లేదు, ఏది చాలా చూసామని ఏదో చెప్తూ ఉంటారు. ఉమ్. అటువంటి వారు సుబ్రహ్మణ్య పాశుపతం అనేటువంటి ఒక ప్రక్రియను చేయడానికి కూడా ఆ రోజు చాలా మంచి ఫలితం అన్నమాట. చేయించుకోవచ్చు. ఎంత మంది సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం ఇదే మనం. ప్రత్యేకించి సమస్య. ఎందుకంటే మీరు మొన్న ఒక దేవాలయంలో ఇలా సంతానం లేని వాళ్ళకి ఈ ప్రసాదం గరుడ పంచి ముద్ద. పెడుతున్నామంటే ఉమ్. కొన్ని లక్షల మంది అటు వెళ్ళినటువంటి వారు ఉన్నారు. చిల్కూర్ బాలాజీ టెంపుల్ లోనే అది Temple. జరిగినటువంటి ఘటన. ఇన్ఫెర్టిలిటీ సమస్య అంత ఎక్కువగా ఉన్నది. ఉమ్. అయితే ఇది కారణం ఏంటి? కలియుగానికి రాహు ఎక్కువగా ప్రాధాన్యతని ఆయన కలిగిస్తూ ఉంటారు. ఆ రాహు గ్రహం శరీరంలో పిట్యూటరీ గ్లాండ్ మీద ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ పిట్యూటరీ గ్లాండ్ అని వినాళ గ్రంథి అంటారు తెలుగులో. ఉమ్. మొత్తం శరీరంలో ఉన్నటువంటి గ్రంథులన్నిటికీ కేంద్ర బిందువు. అది సరిగా లేకపోవడం వల్లే థైరాయిడ్ల దగ్గర నుండి ఈ పిసిఓడి ప్రాబ్లమ్స్ నుండి అన్ని సమస్యలు ఆడవారికి వస్తూ ఉన్నాయి. ఉమ్. అటువంటప్పుడు ఏం చేయాలి? రావి సమిధలతోటి ఉమ్. ఎవరైతే ప్రత్యేకించి సుబ్రహ్మణ్య పాశుపతం చేసుకుంటారో ఆ. వారికి ఆ దోషాలన్నీ పోతాయి. ఉమ్. పోయి సంతతి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చేస్తారు పాశుపత హోమం. ముందు రోజే వెళ్ళి కనుక్కుని బుక్ చేసుకుని మేము వస్తామండి అని చెప్పుకుంటే చేసుకోవచ్చు. బాగుంటుంది. ఉపాసనా పరులు ఎవరైనా సరే దాన్ని ఆచరిస్తూ ఉంటారు, చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఈ రోజు వదిలిపెట్టకూడదు. లేదంటే మనం అవేం చేయలేము అనుకున్నప్పుడు ఇందాక చెప్పినట్టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణ గాని లేదా క్షేత్ర సందర్శనం గాని ఆ దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేయడం. ఎందుకంటే జ్యోతి స్వరూపుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఖచ్చితంగా. ఆ జ్యోతి స్వరూపాన్ని మనం నేరుగా అక్కడికి వెళ్ళి దీపారాధన చేయడం ద్వారా ఆయన్ని ఆరాధించినట్టు అవుతాం. కాబట్టి ఈ మంగళవారం నాడు ప్రత్యేకించి అందరూ కూడా వెళ్ళి సుబ్రహ్మణ్య ఆలయాన్ని సందర్శించండి. సందర్శించి దీపారాధన చేయండి. అలాగే రావి చెట్టు మొదట్లో ఉన్నటువంటి ఆ జంట సర్పాల విగ్రహానికి అభిషేకాదులు చేసుకుంటే చక్కటి సంతానాభివృద్ధి జరుగుతుంది. కేవలం సంతానం మాత్రమే కాదు, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఐశ్వర్యానికి ఆయన కారకత్వం వహిస్తారు. కుజగ్రహానికి సంబంధించినటువంటి దోషాలన్నిటిని కూడా తీసేస్తాడు. కుజదోషం ఉన్నటువంటి వారు, సర్పదోషము, కాలసర్పదోషము, ఇలా జ్యోతిష్యంలో చాలా రకాలైనటువంటివి. ఈ కుజుడు సరిగా లేకపోతే పెళ్ళవదు, కాలసర్పం ఉంటే సంతానం కలగదు, లేకపోతే సర్పం ఉంటే సంతానం కలగదు. ఇలా రకరకాల దోషాలకి వీటన్నిటికీ కూడా ఈ రెండు కుజరాహులే కారణం కదా. ఆ రెండు దోషాలని తీసేయగలిగేటువంటి శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా కుజుడే ఇస్తారు అనేది వింటూ ఉంటాం, నిజమేనా? నిజానికి కుజుడు కారకత్వాన్ని వహిస్తారు. అందుకనే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ఎక్కువగా పారాయణ చేస్తారు. అలాగే చాలా పవర్ఫుల్ కూడా, అది చదివితే చాలా మంది అప్పులు తీరాయండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాగే కాశీ క్షేత్రంలో రుణ విమోచనేశ్వరుడు అనేటువంటి ఒక లింగం కూడా ఉంది. ఆయన్ని కూడా ఎక్కువగా ఆరాధన చేస్తారు. కందిపప్పుతో అభిషేకం చేస్తారు అలా. అలాగే వెండి లింగం ఉంటుంది, చంద్రుడి లింగం, అక్కడ బియ్యంతో అభిషేకం చేస్తారు. ఇలా రకరకాలైనటువంటి పద్ధతులు. ఏదేమైనా మనం ఉండేటువంటి జీవనంలో మనకు ఉండేటువంటి ఇబ్బందులు తొలగించుకోవడానికి ఏ రోజు మనం పట్టుకోవాలి అన్నది తెలుసుకోవాలి. ఈ స్కంద షష్ఠి రావడం, ఆశ్లేష నక్షత్రం ఉండడం, మంగళవారం ఉండడం, ఆ రోజు గనక ఉదయాన్నే లేచి చక్కగా కుజహోర సమయంలో సూర్యోదయాతో 1 గంట కాలం ఉంటుంది. ఆ సమయంలో సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి అభిషేకం చేసుకుని ఉపవాసం ఉండగలిగితే ఉండడం, ఆ రోజు కందిపప్పు దానం చేయడం, ఎర్రటి పళ్ళు దానం చేయడం, ఎర్రటి పుష్పాలు దానం చేయడం, ఇటువంటి వాటి వల్ల జాతకంలో ఉండేటువంటి సమస్త దోషాలు కూడా తొలగిపోతాయి. అద్భుతం అండి. ఇక ఆశ్లేష నక్షత్రం గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుంటే, ఆశ్లేష నక్షత్రం గురించి రకరకాల అపోహలు ఉన్నాయి. అసలు ఆ నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోకుండా అమ్మాయిలనే అనుకుంటే ఇప్పుడు అబ్బాయిలను కూడా చేసుకోవట్లేదట. ఇంతలాగా ఇంత నిజంగానే అంత పవర్ఫుల్ నక్షత్రం అంటే ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళంతా మనల్ని ఇబ్బంది పెడతారా అన్నది ఒక్కసారి. లేదు, ఇబ్బంది పెట్టడం కాదు, కానీ ఆశ్లేష నక్షత్రం 3-4 పాదాలు అవి గండాంత నక్షత్రము అంటారు దాన్ని. ఈ 3-4 పాదాల్లో జన్మించి ఉన్నటువంటి వారికి శాంతి ప్రకరణం చేసుకోవాలి. అది నక్షత్ర సంధి, రాశి సంధిలో పుడతారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రవర్తన విపరీతంగా ఉంటుంది. నిజానికి బుధ నక్షత్రాలు ఏవి తీసుకున్నా కూడా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, ఈ 3 నక్షత్రాల యొక్క సంధి ఏవైతే 3-4 పాదాలు ఉంటాయో అవి నక్షత్ర సంధిలో అవుతాయి, రాశి సంధిలో అవుతాయి. కాబట్టి ఆ సంధి కాలంలో పుట్టినటువంటి వారు అనేకమైనటువంటి బాలారిష్టాలు ఎదుర్కొంటారు అనేటువంటిది శాస్త్రంలో ఉంది. చిన్నతనంలో గనక వాటి నుండి బయటపడితే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒకవేళ చిన్నతనంలో చేయకపోతే ఇబ్బంది పడతారు. ఈ మళ్ళీ పెద్దయ్యాక చేసుకోవడం ఉండదండి? దోషాలకు సంబంధించిన నివృత్తి చేసుకోవచ్చు, కానీ ఈ సంధిలో పుట్టిన వారికి చిన్నప్పుడే చీడపీడలు ఎక్కువ, అది దాటగలగాలి. అది దాటేయగలిగితే వాళ్ళకి పరిపూర్ణంగా బాగుంటుంది. అది ఈ అపోహ అలా పెరిగి వీళ్ళని చేసుకోకూడదు, వాళ్ళని చేసుకోకూడదు. కొన్ని పుస్తకాల్లో ఏం రాస్తూ ఉంటారు, ఆశ్లేష అత్తగారికి గండం, మూల మామగారికి గండం, ఇలా ప్రాసల కోసం పెట్టారేమో అనిపిస్తుంది గుర్తుండటం కోసం. కానీ
కానీ నిజానికి అవి రాశి సంధులు, ఉమ్. నక్షత్ర సంధులు. అందుకని వాటికి జాగ్రత్తగా ఉండమన్నారు తప్పితే వివాహాలు చేసుకోవద్దు అనేది ఏమీ లేదు. చేసుకోవద్దని ఎక్కడా చెప్పలేదు. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. చాలా శక్తివంతమైనటువంటి రోజుగా వస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ఈ ఇబ్బందులతోనే మాక్సిమం పీపుల్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది సవరించారు. కృతజ్ఞతలండి. నమస్తే.